కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులో ఇంటి యజమానిని మోసం చేసిన జనసేన నేత నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షుడు తాతపూడి గణేష్ 2024 జనవరిలో రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారని ఇంటి యజమాని కైలా వెంకటరత్నరావు తెలిపారు. అయితే 2 సంవత్సరాలుగా సరిగా అద్దె చెల్లించకుండా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదన్నారు. ఎవరూ లేని సమయంలో ఆఫీసులో సామాన్లు, ఫర్నిచర్ తీసుకెళ్లిపోయారని చెప్పారు. 1.5 లక్షల పైగా అద్దె ఇవ్వాలని వాపోయారు. తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టే అద్దెకిచ్చానని, తన బాధ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్వీకరించలేదని, తనకు న్యాయం చేయాలంటూ యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా కలుస్తానండి. మరి వాళ్ళ అవకాశం వాళ్ళకి నాకు చిన్న కేసుగా తీసుకుంటే అన్ని పార్టీలు ఓటే అనుకోవాల్సి వస్తుంది. లేదు న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. పిలిస్తే తప్పకుండా వెళ్తాను, వెళ్ళాలి కూడా. అంటే వాళ్ళు కూడా ఇట్లా ఒక పబ్లిక్ వ్యక్తిని బాధ పెట్టకూడదు కదా అని ఎవరయ్యా నువ్వు ఇట్లా చేయొచ్చా పార్టీ తరఫున, నీ సొంతానికి తీసుకున్నావేంటి, పార్టీ తీసుకుని ఇట్లా ఇబ్బంది పెట్టొచ్చా పబ్లిక్ మనిషిని అని వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి కదా. అవుతారని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. వింటే చెప్పేడిపోయిన తర్వాత తీయలేదు ఫోన్. సాయంత్రం రేపు పొద్దునే చేస్తాను, నేను తెల్లారి సాయంత్రం రీచ్ అయ్యే టైము లేదు. పొద్దునే గోడసీని ఫోన్ చేస్తే అతను రాలేదు, మీ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను నేను, సాయంత్రానికి అయిపోద్దండి. అక్కడ సాయంత్రం ఇస్తే తీయలే. ఆ తెల్లారి చేస్తే నేను డ్రైవింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తానన్న అతను ఇప్పుడు ఫోన్లో తీయట్లేదండి. చేస్తుంటే మంగళవారం సాయంత్రం అందించాల్సింది ఇతనికి చేస్తుంటే ఇతను స్పందన లేదు. మళ్ళీ ఇప్పుడు జెండా కోసం చేశాడు. డబ్బులు ఏంటంటే అబ్బాయి వాళ్ళు వచ్చేసేయండి, వచ్చినప్పుడు అక్కడ చెప్తాడు అంతే. ఈ విధంగా ఫైనల్గా 2 సంవత్సరాల నుంచి పడ్డాను. ఆఖరిలో ఇంత దారుణంగా అసలు ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లా. పార్టీకే అర్థం కాల, ఇక్కడ పార్టీ కమిటీ సభ్యులకే అర్థం కాలే. అతను దూరం చేసుకున్నాడు పార్టీ వాళ్ళని. అదేమంటే పార్టీ వాళ్ళని నష్టపోయాను, ఆ కాసేపుడికి అసలు మీ వాళ్ళని నష్టపోయాను అంటున్నాడు. మీకు అంత అద్దిచ్చి అనవసరంగా అద్దిచ్చాను అన్నట్టు మాట్లాడతాం. ఇక్కడ పెడత మూలంగా పాడైపోయాను. ఫస్ట్లోనేమో ఇక్కడ పెడత మూలంగా నాకు డైరెక్ట్ పదవి వచ్చిందండి, బాగుందండి, దీన్ని ఇట్లాగే నాకు పార్టీ ఆఫీస్ ఉంటేనే గుర్తింపండి అనే వ్యక్తి చివరికి వచ్చేప్పటికి ఆ సీనియర్ అట్టగా మాట్లాడాడు. ఖర్చులు అయిపోయినాయంట. ఇతను కూడా పోనంత నష్టపోయాను ఇక్కడ ఆఫీస్ పెట్టి. నేను ఉన్నప్పుడు ఆఫీస్ ఉన్నప్పుడు ఫైట్ చేద్దామంటే ఇట్లా మీరు అడగొచ్చు, అప్పుడే పెట్టవచ్చు కదా అంత పెండింగ్ ఉన్నప్పుడే. ఆఫీస్ ఉన్నప్పుడు అంటే ఏ ప్రాబ్లం వస్తుందో, అధికారంలో ఉన్నారు, ఏ తలనొప్పులు వస్తాయి, ఎందుకు చూద్దాం, ఖాళీ చేసే ఉద్దేశం ఉంది. మీడియా మిత్రులు నమస్కారం అండి. నా పేరు కేవీ రత్నారావు అండి, వెంకటరత్నారావు కైలా. నేను తాడిగడప కామెతోపు పంటకాల రోడ్లో నాగార్జున హాస్పిటల్ పక్కన హౌస్ అండి. ఇది నా ఇల్లు అండి. పంటకాల రోడ్లో ఉంటామండి. నేను గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకించుకుంటూ పైన 1st ఫ్లోర్లో 2nd ఫ్లోర్లో ఉంటానండి. గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకి ఉంటాకని నేను 2024 జనవరిలో టూలెట్ బోర్డు పెట్టానండి. నా హౌస్ అద్దెకి ఉంటాకని పెడితే అనుకోకుండా ఒక రోజున తాతపూడి గణేష్ అనే అతను మాకు రెంట్ కావాలి అన్నీ వచ్చాయండి. దేనికంటే జనసేన పార్టీ ఆఫీస్ కన్నా అండి. పార్టీ ఆఫీసు, రాజకీయ పార్టీ ఆఫీసు కంటే కష్టపడి నేను ఇవ్వలేను అన్నాను. యాక్చువల్గా జనసేన పార్టీ అంటే అభిమానం అయినా సరే రాజకీయ నాయకులు ఎందుకులే అని నేను ఇవ్వలేను అన్నానండి ఫస్ట్. లేదు అలా కాదు, అట్లా తేడా రాదండి, పార్టీ గురించి తెలుసు కదా మీకు, తేడా రాదేమి, మేమున్నాం, ఆ ఇబ్బంది ఏం కలిగించమంటే సరే. మెయిన్ పార్టీ మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, ఆ పార్టీ మీద అభిమానం లేకపోతే నమ్మకం అంతా ఇష్టానికి సిద్ధపడ్డాను నేను. సిద్ధపడిన తర్వాత జనవరి 24, 2024లో అగ్రిమెంట్ చేసుకున్నామండి. 20,000